హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిమా మొండేటి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో ఈ పాటికే మీ అందరికీ వీడియో ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది కదా. మన విజయవాడకి దగ్గరలోనే ఉన్న ఒక ఫారెస్ట్కి మనం ట్రెక్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఆ రూట్లో మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాము. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దామని చెప్పి ఇక్కడ ఆగామన్నమాట. అప్పటికి 6:20 అట్లా అవ్వడం, ఇంకా ఓపెన్ చేయలేదు. సో కాసేపు వెయిట్ చేస్తే మాకు చక్కగా వేడివేడిగా టిఫిన్ దొరికేసింది. సో తిని ఇంకా స్నాక్స్ అట్లాంటివి ఫాస్ట్గా కొనుక్కొని వెళ్ళాము. సో అప్పటికే మాకు 6:30 కల్లా రమ్మంటే మీటింగ్ పాయింట్కి మేము వచ్చేసి ఒక 20 minutes లేట్ వెళ్ళాము. అప్పటికి అందరు వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా అక్కడి నుంచి మేము ఈ ట్రాక్టర్ ఎక్కేసి 7కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అన్న నేమ్ వచ్చేసి సాయి అనమాట. సో ఆ అన్నే ఈ ట్రెక్కి లీడ్ లాగా మమ్మల్ని గైడ్ చేస్తూ తీసుకెళ్తారనమాట. సో దీని గురించి ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో వెళ్తూ మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్ నుంచి ఆ ట్రాక్టర్లో మేము 8 kilometers దాకా దాదాపుగా మేము ట్రావెల్ చేసాము. సో రోడ్ అంతా కొంచెం గతుకులుగా ఉందన్నమాట. కొంచెం కష్టమే అనిపించింది, బట్ ఓకే, ఎప్పుడైనా బాగుంటుంది కాబట్టి ఫన్గా. సో ఇక్కడ వచ్చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ముందుంటారు, ఒకరు బ్యాక్ ఉంటారు, ఓకేనా. బిట్వీన్ మా మధ్య ఉందండి, ఓకేనా. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఎవరో ప్లాస్టిక్ ఏది కింద పడేది, ప్లాస్టిక్ రాపర్స్ కానీ లేదా ఈవెన్ చాక్లెట్ రాపర్స్ నుంచి బాటిల్ క్యాప్స్ ఏది కింద పడేది. ఆల్రెడీ ఉండొచ్చు, అది మర్చిపోలేదు. ఎందుకంటే రీసెంట్ ఏం లేవు కదా, చెప్పండి. సో ట్రెక్ అయితే స్టార్ట్ అయిందనమాట. మాకు స్టార్ట్ అయ్యే టైం అరౌండ్ 7:40 అట్లా అయ్యింది. ఇది వచ్చేసి గ్రూప్ నేమ్ విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అనమాట. సో వాళ్ళు లీడ్ చేస్తూ తీసుకువెళ్ళారు మమ్మల్ని. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 400 rupees పే చేసామన్నమాట పర్ హెడ్. సో ఇదైతే ముల్లపాడు క్రికెట్ స్టేడియం ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. సో అక్కడ మీటింగ్ పాయింట్. మనం అక్కడికి వస్తే అక్కడి నుంచి వాళ్ళు ట్రాక్టర్లో తీసుకువెళ్ళి ట్రెక్కి తీసుకెళ్తారు. సో ఇప్పుడైతే ట్రెక్కి అందరం స్టార్ట్ అయిపోయాము, ఫుల్ జోష్ మీద ఉన్నాము. సో లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట, లైక్ స్ట్రేంజర్స్తో కలిసి ట్రెక్కి వెళ్ళడం అనేది. నేను యూకేలో ఉన్నప్పుడు చాలా సార్లే ట్రెక్స్కి వెళ్ళాను, కానీ అదంతా ఫ్రెండ్స్తో వెళ్ళాను. బట్ దిస్ ఈస్ ద లైక్ ఇది నాకు ఫస్ట్ టైం, లైక్ అందరూ స్ట్రేంజర్స్తో వెళ్ళడం. అండ్ ఇంకా అట్లా వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మస్ట్ అండ్ షుడ్గా మీరు టోటల్ బాడీ లైక్ కవర్ అయ్యేలాగా క్లోతింగ్ అనేది ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. సో ఎందుకనేది ఇంకొంచెం మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే కొంచెం భయం వేసింది, ఫారెస్ట్ ట్రెక్, అది కూడా తెలియని వాళ్ళతో అని. బట్ అసలు ఆ ప్లేస్ చూస్తున్నప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో అట్లా సన్ రైజ్ అన్నీ కూడా పడుతూ మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుందన్నమాట. సో ఇందాక మెన్షన్ చేశాను కదా, ఫుల్గా డ్రెస్తో కవర్ చేసుకుంటే బెటర్ అని చెప్పి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ అన్న లీడ్ కట్ చేస్తున్నాడు అవన్నీ. సో అవన్నీ ఏంటంటే కొన్ని అడ్డొస్తూ ఉన్నాయి, కొన్ని గుచ్చుకుంటున్నాయి ముళ్ళులాగా. సో అవంతా కూడా మనకి ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా, మన స్కిన్ కానీ బాడీకి కానీ దెబ్బలు తగలకుండా, సో అట్లా ఫుల్గా కవర్ చేసుకొని వస్తే అది బెటర్ అనమాట. సో దట్ ఈస్ ప్రిఫరబుల్. అండ్ ఇట్లా చాలా దగ్గరలో అట్లా స్పైడర్ వలలు అయితే నేను లైవ్లో చూసాను, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అవి. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయంటే, ఎంత క్యూట్ ఉన్నాయి ఆ కలర్. సో ఓకే, విజయవాడ దగ్గరలో కూడా ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా అంటే ఇట్లా ట్రెక్ చేయడానికి, ఇట్లా ఫారెస్ట్లు కానీ నాకైతే తెలియదు. సో వెళ్ళడం అయితే నాకు మంచిగా హ్యాపీగా అనిపించింది. సో అందరూ ఏజ్, ప్రొఫెషన్స్ ఇవన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేస్తూ అట్లా కలిసి వెళ్తూ ఒకరితో ఒకళ్ళు షేర్ చేసుకొని మాట్లాడుకోవడం, ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట ఫీలింగ్.
సో ట్రెక్ చేస్తున్నప్పుడు టోటల్ 3 స్టాప్స్ ఉంటాయన్నమాట. ఇందాక ఒక వాటర్ దగ్గర ఆగున్నాం కదా, సో అదొక స్టాప్. సో నేను అక్కడైతే వాటర్లోకి దిగలేదు, కొంచెం ఎందుకో భయం వేసింది లోతుంటుందేమో అని చెప్పి. సో ఇది వచ్చేసి ఇంకా సెకండ్ స్టాప్ అనమాట. ఇక్కడైతే కాసేపు నేను లైక్ ఆడుకున్నాను, వాటర్లోకి దిగి స్లైడర్ లాగా ఉంది. సో ఓకే, పెద్దగా భయం ఉండదులే అని చెప్పి వాటర్ కూడా లైక్ నా హిప్ వరకే వచ్చాయి. సో ఇక్కడ కాసేపు ఆడుకున్నాం అనమాట. అండ్ అన్న వాళ్ళు కూడా చాలా సేఫ్గా సెక్యూర్గా చూసుకున్నారు. సో లైక్ ప్రతి దగ్గర లైక్ మనకేంటంటే ముందు వెళ్తున్న దగ్గర సాయి బ్రో ఉంటాడు, వెనక లాస్ట్లో వచ్చేసి పవన్ బ్రో అని ఇంకొక అన్న ఉంటాడనమాట. సో ముందు వెనక అట్లా ఇద్దరు ఉండి మధ్యలో అందరూ లైక్ సేఫ్గా వచ్చేలాగా చూసుకుంటూ వెయిట్ చేస్తూ తీసుకువెళ్తూ ఉన్నారనమాట. అండ్ ఆ వే కూడా చాలా బాగుంది. వీళ్ళతో వెళ్తే ఏంటంటే మాత్రం మనకి ఈజియెస్ట్ వే అనేది వీళ్ళు తీసుకెళ్తూ కొంచెం సేఫ్గా తీసుకెళ్తారు. ఒక్కళ్ళమే వెళ్ళిపోవడం కన్నా ఇట్లా వీళ్ళతో వెళ్ళడం బెటర్ అని అనిపించింది. అండ్ ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే చాలానే వచ్చాయన్నమాట. లైక్ ఆల్మోస్ట్ ఒక 5-6 వరకు వచ్చాయి ఇట్లాంటి వాటర్ ఫాల్స్ అయితే. సో విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని మెన్షన్ చేశాను కదా, వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ వాళ్ళదైతే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేసుకుంటే వాళ్ళు గ్రూప్లోకి యాడ్ చేస్తారు. ఇదైతే ఎవ్రీ వీకెండ్ ఉంటుందన్నమాట. ఈ సండే కూడా ఉంది, లైక్ అంటే December 1st కూడా ఉంది. సో వీకెండ్ చక్కగా అలా నేచర్లో అలా ఎంజాయ్ చేస్తూ తిరగాలి అనుకుంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ లోకల్లో ఉన్న విజయవాడ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న వాటికి తీసుకువెళ్తూ ఉంటారు ఇట్లాగా. అండ్ ఇంకా ఇది ఫైనల్ డెస్టినేషన్ పాయింట్ అనమాట. ఆ చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర ఇట్లా ఫిష్ స్పా అనేది, న్యాచురల్ ఫిష్ స్పా, సీరియస్లీ ఐఎమ్ టెల్లింగ్ దట్ నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా భయం, బట్ న్యాచురల్గా ఉంది, ట్రై చేద్దామని చెప్పేసి నేను అట్లా లెగ్స్ పెట్టుకొని అట్లా కూర్చున్నాం, అందరం వరుసగా కూర్చున్నాం అనమాట. సో డబుల్ ధమాకా అన్నట్టు ఫిష్ స్పా అయిపోయింది, హెల్దీ ట్రెక్ కూడా అయిపోయింది అనమాట. సో ఇంకందరం గ్రూప్ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం కొన్ని. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫుల్ క్లోత్స్ ప్రిఫర్ చేయండి, హ్యాండ్స్ అవన్నీ కూడా కవర్ అయ్యేలా, మోస్ట్లీ కుదిరితే నెక్ కూడా కవర్ అయ్యేలా చూసుకోండి. వై బికాజ్ ఇప్పుడు రిటర్న్ వచ్చే రూట్ వేరనమాట. ఆ రూట్లో మొత్తం లైక్ ఫారెస్ట్ మస్కిటోస్ ఇవన్నీ కూడా బైట్ చేసాయి చాలా మందికి. తను చూసారు కదా, తనకి నెక్ మొత్తం అయితే బైట్ చేసాయి అనమాట. సో అందుకే మోస్ట్లీ టాప్ టు బాటమ్ కొంచెం ఫుల్గా కవర్ అయ్యేలా డ్రెస్ చేసుకోండి సేఫ్టీ గురించి. అండ్ ఇంకా అక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. అండ్ ఇంకా టెంపుల్ కూడా ఉంది అక్కడ, ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ మేము రిటర్న్ వచ్చేసరికి అక్కడ చాలామంది వనభోజనాలకి వచ్చారు అనుకుంటా. చాలామంది మాల వేసుకున్న వాళ్ళు, అయ్యప్ప స్వామి మాల. సో వీళ్ళందరూ భోజనాలకి కూడా వచ్చారు, మమ్మల్ని పిలిచారు తినమని. బట్ మేమే ఎక్కువ మంది ఉన్నాం, బాగోదు అని చెప్పేసి వద్దనుకున్నాం. సో ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ట్రాక్టర్లో సేమ్ పాయింట్కి వచ్చేసామన్నమాట. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడికి పింక్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ఆర్ ఎల్స్ కమెంట్ సెక్షన్లో అయినా కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా తీసుకున్న కొన్ని గ్రూప్ ఫొటోస్ వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. అండ్ అంతటితో సెలవు తీసుకుంటూ మీ సారిమా మొండెటి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.